హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో సుమారు 3,20,00,000 రూపాయల నిధులతో గూడలి గ్రామం నుండి గుణపాడు గ్రామం వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర పీటీ రోడ్డు పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. చిట్టమూరు మండల కేంద్రమైన చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీల స్వీకరణ. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో ప్రభావంతో వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రతల పట్ల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్న మనుబోలు మండల వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ మొహసినా సుల్తాన్. గూడూరు మండలం కందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు. చిట్టమూరు మండల పరిధిలో సుమారు 35 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో నిధులతో నిర్మిస్తూ ఉన్న R&B రోడ్డు నిర్మాణ మండల ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో సుమారు నిధులతో 3,20,00,000 రూపాయల నిధులతో గూడలి గ్రామం నుండి గుణపాడు గ్రామం వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర పీటీ రోడ్డు పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. R&B రోడ్డు పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి విచ్చేసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మెట్టు గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఈ మండలంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని వివరించారు. మండల పరిధిలోని సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతే సార్. ఓకే ముందుకు రామని చెప్పిన ముందు ఈరోజు చిట్టమూరు మెట్టు గ్రామంలో మన గూడలి బ్రిడ్జ్ దగ్గర నుంచి మునపడ దాకా R&B రోడ్డు 3,20,00,000 ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మనకందరికీ దిశాదశ. మన కొత్తగా ఈ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన సునీల్ అన్న సేవలను, ఆయన చేసే కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలతో ఉన్న ఆకాంక్షతో ఆయన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి ఇచ్చిన సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎన్నో సంవత్సరాల కళ గత 10 సంవత్సరాల నుంచి మెట్టు గ్రామంలో ప్రతి ఒక్కరు మన వదన రోజు ఎమ్మెల్యే గారితో గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ ప్రభుత్వంలో మనం ఖచ్చితంగా దీనికి తేవాలా సునీల్ అంటే సునీల్ అన్న ఎప్పటికప్పుడు R&B అధికారులతో, R&B మినిస్టర్ బీసీ జనార్దన్ గారితో పదే మాట్లాడి ఈ యొక్క రోడ్డు శాంక్షన్ కి
ఆయన కష్టపడిన తీరు మనందరూ చూసాం. ఎప్పుడు కూడా మెట్టు ప్రజలు గుణపాటు ఇటు రాయబడిపోయి ఇటు కోట ప్రాంతం పోయి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి మా సోదరులు కొద్దిగా అమర్నాథ్ రెడ్డి మెట్టులో చాలా ఇబ్బందికరమైన వాతావరణం. మాకు గతంలో ఉన్న తెలుగుదేశం నాయకులు మమ్మల్ని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతే మాకు ఇక్కడ ఎవరు దిక్కులేదు. మా పెద్దల శ్రీరంతో పార్టీ నడుపుతా ఉంటే మళ్ళీ మా ఎమ్మెల్యే గారు చొరవతో అమర్నాథ్ రెడ్డి యాక్టివ్ గా రావడం మాకు మెట్టిలో బలం పెంచి చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ రెప్రజెంట్ ఆడేదానికి మెట్టు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెట్టు గ్రామంలో ఈరోజు సీసీ రోడ్డు అంటే ఆర్ఎంబీ సీసీ రోడ్డు ప్రారంభించడానికి మన ఎమ్మెల్యే సునీల్ గారు మన మండల అధ్యక్షులు నాయకులు అందరూ వచ్చినారు. పోతే దీని విషయం సుమారు 4 సంవత్సరాల నుంచి రోడ్డు కోసం ఎన్నో మాటలు పోరాడాము. ఇప్పుడు సంవత్సరం 10 నెలలు అయింది. ఈ రోజు ఇంకా ఎప్పుడో అయ్యింది కానీ టెండర్లో లేట్ అయింది. మనం చేస్తున్న కాడికి సిమెంట్ రోడ్డు కూడా అవ్వాలని మేము కూడా సునీల్ గారితో మాట్లాడుతూనే ఉన్నాము, ఎమ్మెల్యే సునీల్ గారితో. అందువల్ల ఏంటంటే లేట్గా అయినా నేను ఈ గారిని అందరినీ నాయుడుపేటలో డి గారిని అందరినీ కలుస్తున్నాము. సుమారు నేను మోహన్ రెడ్డి కనీసం 40-50 మార్కులు పోయినాము. గూడూరు పోయినప్పుడల్లా ఆర్ఎంపీ ఆఫీసు పోయేది. ఈ గారిని నేను ఏం చేసేదండి, పాతోళ్ళే 80 కోట్లు బాకీ పెట్టేసి వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరు రావడం లేదు ముందుకి, మేము ఏం చేయమంటామని ఈ గారు ఎన్నో మాటలు చెప్పినాడు. 80 కోట్లు పాత ప్రభుత్వం 80 కోట్లు బాకీ పెట్టుంది, కాంట్రాక్టర్ ఎవరు ముందుకు రావడం లేదు, మేము వచ్చిన తర్వాత మీకు వెంటనే చేస్తామని చెప్పినారు. ఈ రోజు ఆ మాట నెరవేర్చుకున్నాడు. సునీల్ గారికి పోయినప్పుడల్లా మీరు కలుస్తుండండి, నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తానన్నాడు. ఈ రోజు మనకు ఎంతో సంతోషంగా ఉంది. వాకాడు వాళ్ళందరూ కూడా వాకాడు వాళ్ళు తిరుపతి పోవాలన్నా మద్రాసు పోవాలన్నా ఈ రూట్లోనే వచ్చేది. ఎప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా అడిగేది ఎప్పుడు అవుతుంది మన ఊరు రోడ్డు అని అడగతానే ఉండేది. ఈ రోజు రమణారెడ్డి గారు ఆయన కూడా బాగా తొందరగా చేసే వ్యక్తి అని నాకు తెలియదు. అందువల్ల ఏంటంటే స్పీడ్ గా కూడా చేస్తాడు వర్క్ కూడా. ఈ మధ్యన కంగారు రాలేదని లేట్ అయిపోయింది. 2 రోడ్లు నిడిగుత్తి రోడ్డు మళ్ళా నిడిగుత్తి నేర్చుకుని ఇక్కడికి వచ్చినాడు. మంది కూడా రోడ్డు ఈ ప్లేస్ గా చేస్తాడు. ఒక బిజ్జి మీద ఉంటుంది, ఆ బిజ్జిని కూడా ఈ గారితో మాట్లాడి ఏదో కూడా చేయించాలని కోరుతున్నాము. నాయుడుపేట కోట ఆనంది రోడ్డు మధురై ఈ కార్యక్రమాలకు చేసిన మా ఎమ్మెల్యే గారు డాక్టర్ సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ మండల కన్వీనర్ విజయనాయుడు గారికి, ఈ ప్రోగ్రాం వచ్చేందుకు మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈ గవర్నమెంట్ లో మొట్టమొదట గుంటలు లేకుండా రాష్ట్రం అంతా గుంటలు కొట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పి పట్టుదలకు శాసన చేయించారు. మరి ఒక 10 రోజులు అయిన దానికి మనం బాధపడలేదు. ఇదే విధంగా ఈ గవర్నమెంట్ ఈ రోడ్డే కాదు ఏ రోడ్డు అయినా గుంటలు కావాలంటే తక్షణమే మన ఎమ్మెల్యే గారు రిపేర్ చేయించాలని చెప్తున్నాము. మరి ఇదే కాకుండా చెరువులు ఒక ఊరికి ఎన్ని చెరువులు అంటే అన్ని చెరువులు రిపేర్ చేయించాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. అది జలయజ్ఞంగా జల ఆరోగ్య జరుగుతూ ఉంది. ఇంకోటి మనకు కావాల్సిన రోడ్లు అయితే 2 చెరువులు, ఈ 2 కాకుండా జలజీవం తాగేదానికి మంచినీళ్ళకి కావాల్సిన నల్లేరు నుంచి 3 నియోజకవర్గాలకు కూడా శాంక్షన్ చేస్తున్నారు. అది కూడా తొందరలోనే జరుగుతుందని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మనకు దుర్రాజపట్నం ఈ గోడని
కోరుకోవడం మధ్యలో రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అయితే ఈరోజు మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊరి కోసం శాసనసభ్యులు ఒక పట్టుదలతో ఈ యొక్క రోడ్డుని ఒకసారి నేను రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. నేను ఈ మధ్య రోజు అందులో మాట్లాడుతుంటే మన శాసనసభ్యులు ఎక్కడెక్కడ రోడ్లు వేస్తున్నారో ఎందుకంటే మా నియోజకవర్గం వస్తుంది. మా నియోజకవర్గం ఈ ఒక్క దాని నుంచే జనాలు అక్కడ రోడ్డు ఈ రోడ్డు ఒక్కటే పెట్టుకోవాలండి. అటు వాకర్ రోడ్లు, అటు మల్లావ రోడ్డు అన్ని తిప్పా. అది ఒక్క రోడ్డు ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు కూడా మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం, దీనికి మనందరం మన ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు చేసుకుంటూ, అదేవిధంగా మనందరం కూడా ఇప్పుడు మెట్లు ఏ విధంగా ఉందో కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కలుసుకొని మన ఎమ్మెల్యే గారికి మీరంతా చదవడం వాదోడుగా ఉంటారని ఆయన ఒక్కడైతేనే మన నియోజకవర్గం పాల్పడుతుంది. ఎందుకంటే మేము కూడా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఎవరైనా చెప్తే వినమాకండి. ఒక సునీల్ కుమార్ మాత్రం సూచన తప్పకుండా పాటించి ఆయన ఎన్నో నడుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే పెద్దలు స్థానికంగా ఇద్దరు కూడా నరేష్ రెడ్డి గారి తర్వాత మా దండగా ఉన్నటువంటి మా శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు ఈ రోడ్లో వచ్చేందుకు నన్ను బాగా సతాయించి ఇబ్బంది పెట్టినటువంటి మా మదనకి, అట్లాగే మా కార్యదర్శి కృష్ణారావు గారికి, అలాగే ఈరోజు మెట్లో ఒక కొత్త జోష్ సృష్టించినటువంటి మా శానం బ్రదర్స్, ముఖ్యంగా మా అమర్రాజ్ బ్రదర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఈఈ గారికి, అలాగే కాంట్రాక్టర్ మా రమణారెడ్డి గారికి, అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇక్కడ మా శ్యామ్, ఇద్దరు శ్యాములు ఉన్నారు, శ్యామ్ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా చెప్పారంటే గతంలో ఈ మెట్టులో ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఆ రోజు నేను ఉన్నప్పుడు తప్ప ఇంతకుముందు 5 సంవత్సరాల్లో ఒక్క కట్టడి మట్టి కూడా ఈ మెట్టులో వేసిన దాఖలా లేవు. గతంలో సర్పంచ్గా నరేష్ గారు ఉన్నప్పుడు చాలా రోడ్లు వేసాం, అర్జునవాడు కానీ అర్జునవాడు కానీ అన్నీ వేసాం. సరే ఏదో ఎలక్షన్స్ ఏదో మా తప్పిదమో ఎవరు తప్పిదమో దూరం అయ్యాడు, దానికి కూడా ఇది బాధగానే ఉంది, దాన్ని ఏమి రుణం మాట్లేదు. ఏమైనప్పటికీ ఈరోజు మాకు ఒక గోచరంగా ఎంతో ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి ముఖ్యంగా మెట్టు గ్రామస్తులు అయితే అనేక ఇబ్బందులు పడేటువంటి కార్యక్రమం. అలాగే విద్యానగర్ నుంచి రావాలన్నా నాయుడుపేట సూర్యపేట పోవాలన్నా కానీ ఈ రోడ్డు అధ్వానంగా ఉన్నటువంటి కార్యక్రమం. చాలాసార్లు చాలా మంది కూడా ఫోన్లు చేశారు నాకు, ఎమ్మెల్యే గారు మీరు ఆడాడేస్తున్నారు, అసలు మెయిన్ రోడ్డు ఇది లేకపోతే ఎక్కడ అని చెప్పి అందరూ కూడా నన్ను అడిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి మా ఈ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్ని ఈ టైంలో దాదాపు 3,20,00,000 అంటే మన నియోజకవర్గంలో ఓడలి స్వర్ణముఖి రోడ్డు నుంచి గుణపాడు వరకు 6 కిలోమీటర్లు, అలాగే ఓజన్ నుంచి గొల్లపల్లి వరకు 3 కిలోమీటర్లు, అంటే ఇది సూర్యపేట కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఈ రెండు కలిపి 3,20,00,000కి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారిద్దరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడే కాదు విజయనగరంలో కూడా ఆ కాలేజీ ఎదురుగా కానివ్వండి, ఆ బస్ స్టాండ్ దగ్గర కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు కూడా. అది కూడా ఒక 10 రోజుల్లో కూడా సీసీ రోడ్డు స్టార్ట్ చేస్తామని కూడా మా ఈ గారు చెప్పారు, దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గతంలో ఇప్పుడు కూడా ఈ యొక్క మండలంలో దాదాపు CMRF కింద 86 మందికి 50 లక్షల రూపాయలు తెచ్చిచ్చాం. ముఖ్యమంత్రి సహాయం 118 వేసాం, అంటే 10 కోట్లకి సీసీ రోడ్డు వేసాం ఈ మండలంలో. అలాగే మీ మెట్లో నేను గెలిచిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఎందుకు చేశాను మీకే తెలుసు, ఇప్పుడు కూడా
20 లక్షలతో సీసీ రోడ్డు ఇచ్చాను. మొన్న వచ్చినప్పుడు నీళ్లు రావట్లేదని చెప్తే అక్కడ 9 లక్షలు పెట్టి ఆ వాటర్ స్కీమ్ కూడా శాంక్షన్ చేయించాను. టెండర్ కూడా అయిపోయినట్టుంది. అది కూడా త్వరలో మీకు నీళ్లు వచ్చే కార్యక్రమం కూడా మీ అందరికీ నేను ఒకసారి తెలియజేస్తున్నా. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కింద 59 పనులు చేశాం. అంటే 2,40,00,000తో ఈ మండలంలో చేశాం. ఇరిగేషన్ కింద 80 పనులు చేశాం. 4,20,00,000 రూపాయలతో పనులు చేశాం. అలాగే జేజేఎం కింద 5 పనులు చేశాం. ఒక్కోటి 93 లక్షలతో చేశాం. అలాగే డిఐయు పనుల కింద 12,30,00,000 రూపాయల పనులు ఇక్కడ చేశామని చెప్పి కూడా చెప్పేదానికి చాలా ఆనందం ఉంది. అలాగే పబ్లిక్ హెల్త్ యూనిట్ 50 లక్షలతో కూడా ఇక్కడ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ 22 నెలల్లో దాదాపు 35 కోట్ల రూపాయలు ఒక చిట్టమూరు మండలంలో చేసినందుకు చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను చెప్పేటప్పుడే పేదవాళ్ళందరూ కూడా అమ్మా మీకు పనిచేసిన వాళ్ళకి ఓటేసి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో పలు శాఖల అధికారులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి అభినందనలు తెలిపారు. ఓకే సార్. అయితే అయిపోయింది ఆపని చెప్పా కానీ చూస్తాను నాకు ఊరికే వాళ్ళు గడి సంపాదించుకొని మమ్మల్ని చేశారు. డ్రైవింగ్ ఎవరు మీద బయట డ్రైవింగ్ ఓకే సార్. థ్యాంక్ యూ. సైడ్ 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 సాయంత్రం రండి నాకు చిట్టమూరు పక్కన సైడ్ సార్. ఓకే అదే బాగా రండి సెక్రటరీ గారు ఉపాధ్యక్షుడు షర్ట్ పోద్దనా నా మరి ఒక నోట్ బుక్ తెచ్చి ఇచ్చుకున్నా ఎన్ని చేసే పోదు మాకు నోట్ బుక్ పెన్సిల్ పెన్ తీసుకుని ప్రశాంతంగా పక్కన ఇంకా పూల మన చెప్పండి కిరణ్. ఓకే కిరణ్ సైడ్కి రండి. నన్ను అయిపోయిన వాళ్ళు వచ్చింది. ఓకే నన్ను అయిపోయిన వాళ్ళు వచ్చండి. అయిపోయిన వాళ్ళు వచ్చేయండి. అదే షీట్ సార్ ఓకే ఓకేనా సార్ సార్ ఒక్క సైడ్ కన్నా అన్నా సైడ్కి ఉండండి. సైడ్కి ఉండండి. సైడ్కి అన్న కొద్దిగా వెనక్కి సైడ్కి ఉంటే అందరూ వస్తారు. ఓకే సైడ్కి ఉండండి. అట్టే సైడ్కి ఉండండి. ఇప్పుడు సైడ్కి ఉండండి అన్న. సార్ ఓకే మళ్ళీ ఎంఆర్ఓ మనం చెప్పే కొలత ఏమని చెప్పి ఫోన్ చేసి
ఫోటోలో తీద్దులే ముందుకి అటు పోండి అడిగి మధ్య సైడ్కి రండి అన్న, కొద్దిగా సైడ్కి ఉండండి. సైడ్కి ఉంటే బాగుంటుంది మీ ఫోటోలు. సార్ ఓకే. సైడ్కి ఉండండి, సైడ్కి ముందుకు రావాలి అన్నా. అన్నా సైడ్కి ఉండన్నా. ఓకే సార్, మీరు సైడ్కి ఉంటే మీ ఫోటోలు వస్తాయన్నా, ముందుకు పోతే ఏమొస్తుంది? దా సార్ ఒక్కడ సైడ్కి ఉండండి. ఓకే ఓకేనా? సైడ్కి ఉండండి పెద్దనా. పెద్దనా వస్తారా సార్? ఓకే సత్యనా సైడ్కి ఉండండి అన్న. పెద్దనా సైడ్కి రండి ప్లీజ్. సత్యనా చూడండి. సత్యనా అన్నా సైడ్కి రండి. అయిపోయిన వాళ్ళు రండి, సైడ్కి రండి. ఓకే సార్. సార్ ఓకే సార్. సైడ్కి రండి, సైడ్కి రండి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? మళ్ళీ సార్ ఓకే వచ్చి సైడ్ ఓకే అన్నీలన్నారా? సైడ్కి రా అన్న. ఓకే సార్. బాయ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. సరేనా చూడు. ఓకే అన్నా రవేనా చూడు. ఓకే సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్ నిలుస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. చిట్టమూరు మండల కేంద్రమైన చిట్టమూరు గ్రామంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్టమూరు మండల కేంద్రమైన చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, ఈ క్రమంలో ఇదే మండలంలో ఈటీవీలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన 53 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, అందుకు సహకరించిన చిట్టమూరు తహసీల్దార్ మరియు అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రజా దర్బారు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు వారి సమస్యలను అధికారులు మరియు ప్రజా దర్బారు కార్యక్రమాల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మల్లిబాబు రా. ఓకే ఓకే సార్. కానీ మీరు కానీ పనులు ఇచ్చారు కదా. సైడ్ పోండి సైడ్ సైడ్ పోండి సైడ్ సార్ ఏం లేవు రండి. చేస్తే పూర్తి చేయాలి, షూట్ చేయలేమే కదా. సాక్షి పేపర్ చూసి ఏందంత షూట్ శరణ చాలు. స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా మండల ప్రజలందరూ కూడా సైడ్కి రండి. శివకోటారెడ్డి గారు వేదిక రావాలి. సైడ్కి ఉండండి. సైడ్కి ఉండాలా, సైడ్కి రండి. సైడ్కి ఉండండి. నాయకులందరూ వచ్చి అధికారులు నాయకులు బయట ఫోటోలు తీసుకోండి. ఐపీఎల్ వచ్చండి. ఐపీఎల్ వచ్చండి. ఐపీఎల్ అధికారులు వదిలేస్తే ఐపీఎల్ వచ్చండి. ఐపీఎల్ వెళ్ళండి. ఐపీఎల్ వచ్చండి. పండి పండి సార్. ఓకే సార్. ఓకే అయిపోయిన వాళ్ళు వచ్చాను సార్. అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. ఒక్కొక్క అర్జీ తీసుకున్నారు. ప్లీజ్ నాయకు రాయిపోండి. అర్జీదారుల ప్రభుత్వం రాయిపోండి. ముఖ్య నాయకులు రావాలి.
ఓన్లీ అర్జీదారులు ఉన్నారా? ఓకే సార్. శరణ క్లియర్ అమ్మ. కూర్చోండి దయచేసి. నాయకులందరూ ఎందుకు కూర్చోండి. కూర్చోండి. మన యువ నాయకుడు చాలా లోకేష్ బాబు గారి సూచన మేరకు ప్రజా దర్బార్ని నిర్వహిస్తున్నాం. అలాగే గతంలో తిమ్మారెడ్డి వాగులో ఈ ప్రజా దర్బారు నిర్వహించాం. పెద్దలు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిషోర్ గారి నాయకత్వంలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి మనోజ్ రెడ్డి గారు, బాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ మా ఎంఆర్ఓ, ఎండిఓ గారు, మా చిత్తమూరు మండలాధికారులందరూ కూడా వచ్చారు. ఆ సందర్భంగా దాదాపు 53 అర్జీలు అక్కడ రావడం జరిగింది. 53 అర్జీలు కూడా 37 అర్జీలు ఆల్రెడీ పరిష్కరించేశారు. మా ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేశాడు. ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రజా దర్బార్కి ఒక్క నిమిషం సెకండ్ నుంచి వచ్చిన మొత్తం అర్జీల స్థితి పరిస్థితి ఏంటంటే ఎంఆర్ఓ చిట్టమూరు గారికి వచ్చిన అర్జీలు 72, పరిష్కారం అయితే 61. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెండింగ్ లో ఉంది 11. ఆ 11 ఏం పెండింగ్ ఒకసారి అలాగే ఎంపీడీఓ గారు చిట్టమూరికి వచ్చినాడు 116. దాని పరిష్కారం అయితే 112. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెండింగ్ లో 4. అలాగే ఈ హౌసింగ్ చిట్టమూరు వారికి ఇచ్చిన అర్జీలు 42, మొత్తం పరిష్కారం అండి. ఇంకా కొత్త రీసెర్చ్ చేస్తున్నాం. ఓకే, జిల్లాలో బాగానే ఉంటారు. గ్రౌండ్ లెవెల్ లేదు కదా, పేపర్ మూలంగా వీళ్ళే ఫస్ట్ దానికి గ్రౌండ్ లెవెల్ కావాలి. అది గ్రౌండ్ లెవెల్ ఉంటే మాట్లాడండి నాతో. అట్లాగే ఏఈ పంచాయతీరాజ్ గారికి వచ్చిన అర్జీలు వచ్చి 9, పరిష్కారం అయితే 8. పంచాయతీరాజ్ ఎవరండి? అట్లాగే ఏఈ ఆర్డబ్ల్యూఎస్ డి గారు మొత్తం మీకు వచ్చినవి 4, పరిష్కారం 4 చేశారు. అలాగే ఏఈ ఎలక్ట్రిసిటీ చిట్టమూరు ఉన్నారా? 4 అర్జీలు వచ్చాయి, పరిష్కారం 4 కూడా చేశారు. వెరీ గుడ్. అట్లాగే ఈ ఆర్ఎండ్బి చిట్టమూరు 12 వచ్చాయి, 12 పరిష్కారం అనేది. స్కూల్ దగ్గర వేసారా? స్కూల్ దగ్గర వేసారా? యాక్సిడ్ స్కూల్ చెప్పారా? అంటే ప్రశ్నలు కూడా తెలియజేస్తున్నాయా? ఈ ప్రజా దర్బారు వల్ల ప్రజలకి న్యాయం జరుగుతుంది. దీంట్లో ఉదాహరణకి మా తెలిసి మా చిట్టమూరు తహసీల్దార్ గారు, మా ఎంపీడీఓ గారు, ఇక్కడ అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా పరిష్కరించినటువంటి ఏ మండలం కూడా బాగా చేయలేం. మా చిట్టమూరు తహసీల్దార్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మా ఎంపీ గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళ నమ్మకంతో మనకు అర్జీ ఇచ్చినప్పుడు దాన్ని పరిష్కారం చూపిస్తే మళ్ళీ అర్జీలు ఇస్తాం. పరిష్కారం చూపిపోతే అర్జీలు ఇంక మా ప్రజా దర్బారు పెట్టిందని కూడా అర్థం ఉండదు. దీన్ని ఉద్దేశించే మన నాయకుడు రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని దశ నిర్ణయించేటువంటి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేసి ఖచ్చితంగా 87 ప్రజా దర్బార్లో పాల్గొనాలా, ప్రజలు ఇచ్చే అర్జీల్ని తీసుకోవాలా, దానికి పరిష్కార మార్గాలు ఎక్కాలా, అధికారులతో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనివల్ల చాలా
లాభాలు పేద ప్రజలకు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ప్రజాధర్మాన్ని ఉపయోగించుకోమని చెప్పి కూడా పేద ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. నెలకు ఒకసారి మనకి గ్రీవెన్స్ అయితే సోమవారం జరుగుతుంది, శుక్రవారం జరుగుతుంది. ప్రజాధర్మాన్ని నెలకు ఒక దగ్గర పెడతాము. శుక్రవారం కానీ శనివారం కానీ పెడతాము. దీనికి సపరేట్ గా ఒక టీం కూడా సీఎం ఆఫీస్ నుంచి మాకు అటాచ్ చేశారు. మా వినయ్ మొత్తం అధికారులందరూ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. వినయ్ గారు ఈయన సీఎం ఆఫీస్ నుంచి మాకు అటాచ్ చేశారండి. అంటే ఏ అర్జీలు వచ్చాయి, ఏం పరిష్కారం కాలేదు, అవన్నీ కూడా ఈ అబ్బాయికి మొత్తం చేసుకొని ఈయన అక్కడ పార్టీ పంపిస్తాడు సీఎం గారికి. అప్పుడే మనకి మార్పులు పడేది కూడా, లేకపోతే మనం పరిష్కరించకపోతే మార్పులు పడే పరిస్థితి లేదు. కాబట్టి అతను అడిగినప్పుడు అతను కోఆపరేట్ చేయడం, ఏ సమస్య చేయగలరు. ఏదైనప్పటికీ సంతోషం. పెద్దలు మా శివకోటను కూడా ఈ మీటింగ్కి రావడం, అలాగే బీజేపీ నాయకులు మా శరత్ రావడం, అలాగే జనసేన నాయకులు, అలాగే ఇక్కడ వేదిక ఉన్నటువంటి మా కిషోర్ నాయుడు గారు, మా సునీల్, పెద్దలు గోపాల్ నాయుడు గారు, అలాగే జనార్దన్ రెడ్డి గారు, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, మస్తాన్ రెడ్డి గారు, కస్తూరయ్య గారు, మా బీసీ నాయకుడు చంద్రన్న గారు. ఏదైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వచ్చినప్పుడే చేయడం కాదు, మీరు కూడా నాయకులు అధికారులు మీ గ్రామాల్లో ఖచ్చితంగా ఇష్యూస్ తీసుకొని అధికారులతో చర్చించండి. ఎమ్మెల్యే వచ్చినప్పుడు కాదు ఆపించేది. అంతకుముందు మీరు ఆల్రెడీ అధికారుల దగ్గర పోయినారు. మీరు అధికారుల దగ్గర పోకుండా నేరుగా నా దగ్గర చూస్తే నేను చేయను. ముందు అధికారుల దగ్గరికి వెళ్ళండి, అధికారులు చేయలేకపోతే నా దగ్గర రండి. అట్లా లేకుండా ఎమ్మెల్యే వస్తేనే అంటే ఆ సమస్య అప్పుడు మురిగిపోతుంది, ఆ సమస్య మర్చిపోతారు. ఎమ్మెల్యే ఎప్పుడు 5 నెలలకు 3 నెలలకు ఒకసారి అప్పుడు తీసుకురావడం మర్చిపోతుంది కాదు. ఎందుకంటే ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పటికప్పటికి ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఉన్నారు, మా డిఈ గారు ఉన్నారు, బాగానే స్పందిస్తారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఏఈ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. పరిష్కారం కావడం నాకు చెప్పండి, ఫోన్ చేసి చెప్తాను. అట్లా కాకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడు గుంపులు వచ్చి ఈయన ఉపయోగం లే. దరఖాస్తు అని పెట్టున్నాను. దరఖాస్తుకి దరఖాస్తు అయ్యా ఏఈ గారు పెట్టినారా? ప్రభుత్వం పెట్టినారా? మనం వచ్చే కదా డబ్బులు 11 కోట్లు పెట్టుకుంటాం. 5 లక్షలు శాంక్షన్ చేశాను. అది వాళ్ళు తగదాల వల్ల దాన్ని ఇబ్బంది పెడుతున్నారు. లోకల్ తెలుగుదేశం పార్టీ చేసిన తప్పది, నాది అయితే కాదు. నేనైతే సపరేట్ గా 5 లక్షలు ఇచ్చి పైప్ లైన్ వేసి ఆ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమని చెప్పాను డిఈ గారికి. డిఈ గారి పోతే అడ్డుపడుతుంది, ఎడపడుతుంది. చెప్పండి దయచేసి వచ్చి చెప్పండి. సార్ ఇంకొద్ది పక్కన రావాలి. సార్ కొద్దిగా మేడం వెనక్కుండి. ఏదైనా ఇటు కాదు అక్క. అమ్మా మేడం ఈ సైడ్ ఆపండి, ఈ సైడ్ ఆపండి. నువ్వు వచ్చామ్మా, అయిపోయిందిరా. ఇచ్చేసి వచ్చేయండి. మేడం అటే ఆడే ఆపండి మేడం. రాని పక్కన మేడం. దయచేసి అర్జీ వాళ్ళను లైన్లో రండి. మీ కొంచెం వచ్చింది కదా.
కొంచెం లోపల పెట్టుకోండి. ఈ సైడ్ కాదన్నా, సైడ్కి ఉండండి, సైడ్కి ఉండండి, ఆ సైడ్ రండి. రాయేష్ అన్న కొద్ది సైడ్కి రాయేష్ అన్న. ఈనాడు తెప్పి వెంకన్న ఆయన వస్తాడని చెప్పండి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రతల పట్ల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనుబోలు మండల వైద్యాధికారిని డాక్టర్ సయ్యద్ మొహసినా సుల్తాన్ పేర్కొన్నారు. శనివారం ఆమె మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, అదేవిధంగా వడగాలులు వీస్తున్నాయని, వీటి వల్ల బయట తిరిగే వారికి పడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగరాదని, ముఖ్యమైన పనులు ఏర్పడితే బయట తిరిగేటప్పుడు తగిన జాగ్రత్త వహించాలని తెలిపారు. ఎక్కువ తాగునీరు సేవించాలని, తలపై టోపీ లేదా గొడుగు వాడాలని, పలుచటి తెల్లని దుస్తులు ధరించాలని జాగ్రత్తలు తెలియజేశారు. ఎవరికైనా వడదెబ్బ గురైతే వెంటనే మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకోవాలని తెలిపారు. అదేవిధంగా 14 సంవత్సరంలో అడుగడిగిన
బాలికలు తప్పనిసరిగా హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మండలంలోని ప్రతి గిరిజన కాలనీని సందర్శించి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కలర్ కాటన్ క్లాత్స్ వేసుకొని వెళ్ళడము చేయాలా, అంబ్రెల్లా ధరించడం చేయాలా, మనం ఫ్రీక్వెంట్గా తరచుగా వాటర్ తాగడము, లేదంటే బటర్ మిల్క్, ఓఆర్ఎస్ ఇలాంటివి తీసుకోవడం చేయాలా, టెంకాయ నీళ్ళు ఎక్కువగా తాగాల, మనకు వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి, వాటర్ మిలాన్స్, ఇంకా కీరా దోసకాయ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రెష్ ఫుడ్ మాత్రమే ఈ సమ్మర్ సీజన్లో తీసుకోవాలి. మనకు ఎక్కువసేపు మనం ఎక్కడైనా ఉండాలి అనుకుంటే ఫ్యాన్ కింద ఉండేటట్టుగానే చూసుకోవాలా. గాలి ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశంలోనే ఉండడానికి ప్రయత్నించాలా. అవసరం అయితే మాత్రమే బయటికి రావాలి. లేదంటే మనకు ఉండే టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మనము ఎటువంటి ప్రదేశాల్లో వెళ్ళకుండా ఏం చేయకుండా ఉండాలి అంటే, ఈ టైంలో ఎక్కువగా ఆల్కహాల్, కాఫీ, టీ ఇలాంటివి తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్, ఎక్కువ మంది చల్లగా ఉంటుంది అనుకొని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, ఇవి తీసుకోకూడదు. మనం ఫ్రెష్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. మార్నింగ్ చేసుకున్నది మధ్యాహ్నానికి, మధ్యాహ్నం చేసుకున్నది రాత్రికి అలాంటి ఫుడ్ తీసుకోకూడదు. ఎప్పుడైనా మీకు ఎక్కువ ఫీవర్ అనిపించి మోషన్స్ ఒక 3-4 కంటే ఎక్కువ సార్లు అయ్యి వామిటింగ్ సెన్స్ ఉంది అంటే వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి. ఇది ప్రస్తుతం మనకు సన్స్ట్రోక్ గురించి. నెక్స్ట్ మనకు హెచ్పివి వ్యాక్సిన్. ఈ హెచ్పివి అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. ఇది 14 years దాటిన పిల్లలకు, 14 years ఏజ్ కంప్లీట్ అయిన వాళ్లకు వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన మన్బోల్ మండలంలో ఇప్పుడు వరకు 181 చిల్డ్రన్ ఉన్నారు అంటే 125 మెంబర్స్ దాకా వేయించుకొని ఉన్నారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకోటి, ప్రెసెంట్ మనకు ఎస్టీ పీపుల్ కాలనీస్లో ఎక్కువగా అన్ని హెల్త్ ఇష్యూస్ దాని గురించి మనకు ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, MLHPs అందరూ వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళకు ఇంకా మంచిగా మన హెల్త్ నుంచి సర్వీసెస్ ఇవ్వాలి అని చెప్పి స్పెషల్గా వాళ్ళని మ్యాప్ చేసి ప్రతి వీక్ 2 times అనేది హెల్త్ పర్సనల్గా విజిట్ చేయడము జరుగుతుంది. కాబట్టి వాళ్ళలో అవగాహన పెంచి వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ముందుకు వచ్చి చూపించుకునేటట్టుగా అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం ఫర్దర్గా జరుగుతుంది. ఇది మనకు జిల్లా నుంచి కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మనము ఈ ప్రోగ్రామ్స్ ఫర్దర్గా నెక్స్ట్ రాబోయే మంత్స్ నుంచి జరపడానికి చేస్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను, భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ MD సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. గత 14 రోజులుగా వీధులలో వీధి లైట్లు వెలగక రాత్రి వేళలో చీకట్లో పలు అవస్థలకు గురవుతున్నామని జట్ల కొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని జ్యోతినగర్ అరుంధతి వాడవాసులు, కొండూరు సత్రం గిరిజన కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి లైట్లు వెలగకపోవడం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గిరిజన కాలనీ వాసులు కొవ్వొత్తులు వెలిగించి వీధులలో తిరుగుతూ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. చిన్నపిల్లలు సైతం ఈ సమస్యపై తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో భయం గుప్పెట్లో బతుకుతున్నామని, ఇకనైనా అధికారులు తమ సమస్యను గుర్తించి వీధి లైట్లు వెలిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ సమస్యపై సిఆర్ న్యూస్ ప్రతినిధి
ఈవో పీఆర్డీ శ్రీనివాసులను వివరణ కోరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ ప్రజలు. రేత్రి పాములు ఇలాంటివన్నీ చిన్నపిల్లలు గడిచి ఇబ్బంది పడే విధంగా ఉన్నందువల్ల వీటి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. జటినగరం కాలనీ అవిరాత్రి కాలం ముసలివాళ్ళు ముతకోళ్ళు పిల్లకాయలు పెద్దోళ్ళు కరెంట్ లేక ఆక్సకారుతూ ఉన్నారు. చీకట్ల బిడ్డలు అటు పోయినా కూడా భయపడిపోతూ ఉన్నాం. పావులు తిరుగుతూ ఉన్నాయి, దొంగలు తిరుగుతూ ఉన్నారు, దొంగలు దొరుకుంటున్నారు. మేము తిరగలేకుంటున్నాం, భయపడి చచ్చిపోతూ ఉన్నాం. ముసలివాళ్ళు బయటికి రాలేకుంటున్నారు. పిల్లకాయలు రానికుంటా ఇళ్లలో తోసుకుంటా ఉన్నాం. ఒక్కరన్నా కరెంట్ లేసే దిక్కే లేరు. నోటికాడ కూలి తీసేదనుకున్నారు, ఎక్కడ పొలాలు అక్కడ అడ్డగించుకునేదనుకున్నారు. కానీ కరెంట్ లేసే దిక్కే లేరు. మేము ఎట్ట తిరగాల, బిడ్డలు ఎడ తిరగాల, ముసలివాళ్ళు ఎడ తిరగాల, దొంగలు నెడదరంగాల, పాములు నెడదరంగాల. నగర్లో లైట్లు, వీధి లైట్లు 15 రోజుల నుంచి వెలగడం లేదు. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు నాయకులు. రేతిరి పురుగు పుట్ట తిరుగుతూ ఉన్నాయి. పిల్లలు భయపడతా ఉన్నారు, భయంగా ఉంది. ఈ నాయకులు ఈ భూమి పుట్ర అడ్డగించుకొని దానికి పట్టాలు చేసుకోవడం నేర్చుకున్నారే కానీ ఈ సంస్థలో ఏవి పట్టించుకోవడం లేదు. 14 రోజుల నుంచి మాకు వీధి లైట్లు లేవు. మేము చూస్తే చిన్నపిల్లకాయలు పెద్దవాళ్ళు తిరిగేదానికి ఇబ్బందిగా ఉంది. మా గత ప్రభుత్వంలో బాగుండింది, మాకు ఈ ప్రభుత్వం వచ్చినా బాగలేదు. మేము తిరిగేదానికి ఎవరన్నా వచ్చినా చూసేదానికి కూడా మేము అసలు భయపడిపోతున్నాము. దొంగలు వచ్చేది తెలియటం లేదు, ఎవరన్నా వచ్చేది తెలియటం లేదు. మేము చూసే పేదవాళ్ళవి, మమ్మల్ని ఎవరు పడుచుకునే వాళ్ళు లేరు. ప్రభుత్వంలో లైట్లు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో లైట్లు లేవు. ఎట్ట చూసినా చీకటిగా ఉంది. పసిపిల్లకాయలు ఆడుకునే మాట ఎంత మీరు లైట్లు ఏమి ఆపేస్తారు. ఇక్కడున్న వాళ్ళు ఏమంటే ఎవరు పట్టించుకోవటం వాళ్ళ మమ్మల్ని. ఇంకా మీరు దయచేసి మీరే పట్టించుకోవాలి. ఎక్కడున్నా పసిపిల్లకాయలు అంగడికి పోవాలని ఏదాని పోవాలన్నా భయం వేస్తుండే. పురుగు బట్ట తగులుతుంది. మా పరిస్థితి చూసేది ఎవరు? మేమందరం గిరించి పట్టించుకునే వాళ్ళు లేకపోయా. ఇంకా దయచేసి మా సాయి ఎవరైనా కనిపెట్టి చూపించి మాకు లైట్లు వేయించాలని కోరుకుంటున్నాము. కొండూరు సత్రం, మునుబోలు మండలం. ఇప్పుడు చెప్పమా, ఫస్ట్ నుంచి చెప్పు. మాది మునుబోలు మండలం. మేము ఆడుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. బయటకు రావాలంటే లైట్లు లేవు. మేము భయపడుతున్నాము. పురుగులు పాములు ఉన్నాయి. లైట్లు వేయించండి. సత్రం మాది, కానీ మాకు సన్న పిల్లకాయలు ఉన్నాయన్నమాట. పోయిన వైసీపీ ఉన్నప్పుడు మాకు అన్ని సౌకర్యంగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనాథలేని తోపాటు అయిపోయినాం. ఇప్పుడు కరెంట్ లేదు. 10-15 రోజుల నుంచి, నెల నుంచి 4వ తేదీ నుంచి కట్ చేశారు. కానీ సన్న పిల్లకాయలు తిరిగే మాట అయిపోయా. ఎలా ఉండాలి చీకట్లో? జట్ల కొండ్రు సత్రం మాది, మనుబోలు మండలం. ఈది లైట్లు లేక అల్లాడుతున్నాం. కానీ ఈది లైట్లు అయితే ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి వెళ్ళడంలా. 4వ తేదీ నుంచి కట్ చేశారు. ఏం చేయాలి చెప్పండి? చీకట్లో తిరగలేకుండా అసలు పురుగు పుట్టలు చేస్తే మాకు పల్లెటూరు అయిపోయా. గిరిజనులు ఎలా బతకాలా చెప్పండి? మీరే దయచేసి ఎవరో ఒకరు ముందుకు వచ్చి మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరో కనపట్టాల. కానీ ప్రభుత్వం అనేది మాకు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ఉన్నప్పుడు లక్షలంగా మేము సంతోషంగా అన్నీ బాగానే జరుగుతుంది మాకు. కానీ ఇప్పుడు 4వ తేదీ నుంచి కట్ చేశారు. కానీ చిన్నపిల్లకాయలు తిరిగే మాట ఈదలో ఎలా తిరగాల చెప్పండి? మీరే చెప్పండి. కానీ ఎవరో ఒకరు వచ్చి దయచేసి మాకు వచ్చి లైట్లు వేసి ఆదుకుంటారని మనస్ఫూర్తిగా మన్నించుకుంటాను. కానీ మీరు వచ్చి మాకు చేస్తే మాకు ఒక సంతోషంగా ఉంటుంది. మీరు ముందుకు రండి, వచ్చి ఎవరో ఏదో ఒకటి చేయండి. సైదాపురం మండలంలో ఉపాధి హామీలో 18 లక్షలు ఏపీఓ కంప్యూటర్ క్షేత్ర సహాయకుల నుండి గోల్మాల్తో రికవరీకి పీడీ ఆదేశాలు. సైదాపురం మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదికను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గంగా భవానీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సైదాపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సామాజిక
తనిఖీ ప్రజావేదిక శనివారం ఏర్పాటు చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చేపట్టిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో మండలంలోని వివిధ శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేసి కార్యక్రమంలో వివరించారు. అనంతరం పనుల నాణ్యత, నిధుల వినియోగం, కార్మికులకు చెల్లింపులు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మండలంలో పీడీ గంగా భవానీ మాట్లాడుతూ మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ వివిధ పనులలో 9,77,00,000 రూపాయల పనులు జరిగాయని, దానిలో 18 లక్షల రూపాయల అవినీతి జరిగినట్లు గుర్తించామని ఆమె తెలిపారు. మొత్తాన్ని సంబంధిత బాధ్యుల నుంచి తప్పనిసరిగా రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీఓల పనితీరు సరైన విధంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఇకపై పనులు ఎలాంటి అక్రమాలు సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు. కూడా ఇక్కడ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 9,77,00,000 వాల్యూ ఆఫ్ వర్క్స్కి వెరిఫై చేశారు ఫీల్డ్లో. దీంట్లో 6,92,00,000 ప్యూర్ వేజ్ పేమెంట్, 2,39,00,000 వచ్చి మెటీరియల్ పేమెంట్. దీనికి సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత గ్రామ పంచాయతీ వైజ్ గ్రామ సభలు నిర్వహించి ఫైనల్గా తీసుకున్న డెసిషన్స్ ప్రకారము మళ్ళీ ఇక్కడ పంచాయతీ వైజ్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. పంచాయతీ వైజ్ వారు ఇచ్చిన ఫైండింగ్స్, స్టాఫ్ అండ్ ఫార్మర్స్ అటెండ్ అయిన వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేసిన ఆధారంగా తీసుకున్న రికవరీ 18,13,000. ఒక ప్లాంటేషన్కి సంబంధించి వచ్చిన లాస్ట్ పంచాయతీకి సంబంధించి చెట్లు పెద్దవైన కంప్లైంట్ రావడం, ఏపీడీని దాన్ని వెరిఫై చేసి ఫైల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఎందువల్లంటే అవి వాళ్ళు ఫైల్కి సబ్మిట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా రెవెన్యూ అథారిటీ అప్రూవ్ చేశారా లేదనేది. నెక్స్ట్ ఈ మండలంలో ఒక 6 పంచాయతీల వరకు చాలా పర్ఫెక్ట్గా ఉంది. రికార్డు కానీ వర్క్స్ కానీ చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. గులిమిచెర్ల కానీ, కేజీఆర్ పాలెము, కొమ్మిపాడు, లింగన్పాలెం, పోతుగుంట. మిగిలిన వాటిలో ప్యూర్లీ ఏపీఓ ఫెయిల్యూర్ సంబంధించి వెరిఫికేషన్ కానీ ఫీల్డ్లో ఏం జరుగుతుందనేది ఏపీఓ హోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రజెంట్ ఏపీఓ కానీ ముందున్న ఏపీఓ కానీ ఎవరు కూడా వీళ్ళు సరి అయిన సూపర్విజన్ అనేది లేదు. సూపర్విజన్ ల్యాబ్సెస్ ఇద్దరిపైన ఉంది కాబట్టి ఇద్దరి మీద కూడా సూపర్విజన్ ల్యాబ్సెస్కి నేను యాక్షన్ ఇనిషియేట్ చేస్తాను. ఇద్దరిపైన కూడా మిగిలింది 18 లక్షల రికవరీ యాజ్ పర్ ఎవరి కన్సర్న్ పంచాయతీ వైజ్ ఎవరి మీద యాక్షన్ రికవరీకి ఇంపోజ్ చేస్తానో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది. అదర్ డిపార్ట్మెంట్ కాలేజెస్ సిబ్బంది కానీ మొత్తం ఎవిడెన్సెస్ అనేది ఇక్కడ మేడం గారికి, ప్రెసిడెంట్ ఆఫీసర్ గారికి ప్రొడ్యూస్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి ఆ గ్రామాలకు సంబంధించి ఎవరైనా మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన రిపోర్టు ఇక్కడ ప్రెసిడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి అందరూ కూడా ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించి రిపోర్ట్స్ చదివే టైంలో కానీ, ప్రజావేదిక జరిగే టైంలో కానీ అందరూ కూడా సమన్వయం పాటించి ఈ ప్రజావేదికను విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ మేడం. సాయంకాలం వరకు అయ్యింది. అలాంటిది ఇప్పుడు దగ్గర దాకా 3 అయిపోయినాయి. ఇంక చదువుకుంటా వెళ్ళిపోవడమే కదా, ఇంకేం పని ఉండదు. హోదాలు ఏం జరగవు. మన సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళకి తెలియదు. గ్రామస్తులకి ఊడికి చెప్పలేదు. ఆ గ్రామస్తుల్లో దండోరు వేసి పలానా తేదీన గ్రామసభ ఇది ప్రజావేదిక ఉంది, ఆ ప్రజావేదికకి మీ గ్రామ సమస్యలు చెప్పండి అని చెప్పిన వాళ్ళు లేదు. అందువల్ల ఇక్కడికి గ్రామస్తులు ఎవరు రాలేదు. అందుకని మేడం గారు కూడా గుర్తించి ఈ ఎన్ఆర్జీస్లో లోపాలను సరిచేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకే వేదికపై ఏకకాలంలో శ్రీ సీతారామ శ్రీనివాస కళ్యాణం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపుతూ ఉన్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిట్టమూరు మండలం మల్లం గ్రామంలోని ఉత్తరం వీధి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద ఏకకాలంలో ఒకే వేదికపై శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణం తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దేవి అనంతాచార్యులు శ్రీ వైఖాసన ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో స్థానికులు మరియు భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని స్థానిక శైవాగమ ఆచార్య గూడలి
సుధీర్ శర్మ నేతృత్వంలో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా గూడెల సుధీర్ శర్మ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నప్పటికీ స్వదేశంపై స్వధర్మంపై మమకారంతో మాసం మాసం శ్రీవారి కళ్యాణం అనే కార్యక్రమంలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఏకకాలంలో 2 కళ్యాణాలను ఒకే వేదికపై జరపడం చాలా అరుదైన విషయమని అన్నారు. ఆర్థికంగా సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. విద్వాన్ వరద వెంకట సుబ్రహ్మణ్య వినోద్ కుమార్ అన్నమాచార్య కీర్తనలు, లేబూరు సాయి బృందంచే నాదస్వర కచేరీ, శాంతి నృత్యాలయం వారి విద్యార్థులచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సమరసత సేవా సంస్థ జిల్లా నాయకులు శ్రీనివాసులు రెడ్డి, వెంకటరమణారెడ్డి, నరేష్, సాయిబాబు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్, జై సీతారాం. ప్రియ భగవద్ బంధువులకు, తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉత్తరపు వీధిలోని శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయంలో ఈరోజు జై శ్రీరామ్, జై రాజారాం, జై శ్రీరామ్. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద, ఆనందకొండలవాడా ఆనందరక్షక గోవింద గోవింద, ఏడుకొండలవాడా. కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. జలజనాభుడే ఇలలో శ్రీ వెంకటేశుడిటు నిన్ను రానమోచె. కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ.
ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. నీ పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు పుడే పెండ్లి కూతురు. ఈ యొక్క ప్రవాస భారతీయులైనటువంటి రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ, వారి కుమారుడైనటువంటి మధుకిరణ్ రెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రవాస భారతీయులు ఎక్కడో అమెరికాలో స్థిరపడి ఈ యొక్క మన దేశం నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడి చక్కగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా అందరికీ కూడా ఏదో ఒక విధంగా ఈ యొక్క భగవంతుడి యొక్క కార్యక్రమాలు అనేవే కాదు, వాళ్ళు ఇంకా కూడా బ్రాహ్మణులకి మనం ఏ విధంగా జరుపుతున్నాం అనేటటువంటిది కూడా ఇదిగో ఇక్కడ ప్రత్యేకంగా మనం ఒక వీడియో భగవంతాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమం అండి. ఇది వ్యక్తిగతంగా ఎటువంటి ఆపేక్ష లేకుండా కేవలం లోకమంతా సుభిక్షంగా అందరూ క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు. కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమాలు మరిన్నిలో పాల్గొని ఇటువంటి మరిన్ని జరిపించే విధంగా మీరు కూడా ప్రోత్సాహించాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనుబోలు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పార్వతీ పరమేశ్వరులకు ఏకాంత సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులను అందమైన పూల మండపంలో అలంకరించి వివిధ రకాల మిఠాయిలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ, సాయి కుమార్ శర్మలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్య కళాకారిణి నాట్య మయూరి కుమారి సుస్మిత బృందం వారిచే ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులకు సత్కార కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం వారు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంవత్సరే ఉత్తరాయణే మన్వంతరే కలియుగే ప్రథమ పాదే పార్వతీ పరమేశ్వర పరిపూర్ణత సంకల్పిత అస్మిన్ను చిరంజీవి తపస్విని చిరంజీవి చివరి
స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ఏకాంశ గూడూరు మండలం కుందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అన్నదాన సత్రంలో అన్నప్రసాదాలు స్వీకరించారు. మా ప్రభుత్వమా ఎవరమ్మా అభిషేకానంతరం అష్టాదశపఠనం సమర్పయామి. ఉభయకర్తానాం గోత్రావస్యాః వైదవగోత్రావస్యాః నామదేశస్యాః శ్రీరామదేశస్యాః శ్రీలతానాంకి రమణానామదేశస్యాః సకుటుంబస్యాః స్వాంధవస్యాః వైదవగోత్రావస్యాః నామదేశస్యాః బాలకృష్ణనామదేశస్యాః రజకుమారాంకి రేవంతనామదేశస్యాః సాయిసుందరనామదేశస్యాః కార్తికేయనామదేశస్యాః సందీప్ नामदेशस्याः जोशिना नामकी मीनाक्ष नामदेशस्याः वेंकटरेड्डी नामदेशस्याः प्रसाद सिद्धिरस्तु तथास्तु प्रसाद सिद्धिरस्तु तथास्तु ఎవరిని అడిగి వచ్చినావా? ఎవరిని అడిగి వచ్చినావంట? ఏం చేద్దాం లోపల విశ్వసంభవం స్వం నారాయణం దేవమక్షరం రెండు నిమిషాలు బయట నుండి మళ్ళీ చేస్తాం. श्रीमद्नारायण नमो नमो ज्वालानारायण नमो नमो श्रीमद्नारायण नमो नमो लक्ष्मी स्मेतस्य लक्ष्मी नरसिंहस्वामिनः दिव्य प्रसाद सिद्धिरस्तु महाभीष्ट फल प्रसाद सिद्धिरस्तु. थैंक यू नर्मा. शिवाय सर्वदा रुदं जयतो शतमानं भवति शतमनन्तं भवति शत आयुरारोग्य ऐश्वर्यकटाक्ष लक्ष्मीनरसिंहस्वामिनः कृपाकटाक्ष. గూడూరు మండలం కందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు.
దేవస్థాన నిర్వాహకులు టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో ఆలయ అభివృద్ధిపై చర్చించారు. पूजां चक्रश्वानः श्री गोविंद 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 महाविष्णोरायाम् अस्यां श्रीमदासदेवदेवस्य लक्ष्मी नरसिंहस्वामिनः पूजां चक्रश्वानः अस्य श्री गोत्रावस्याः जनकगोत्रावस्याः चतुर्वारकृष्णमूर्ते नामधेयस्याः सकुटुम्बस्याः सबान्धवस्याः क्षेमस्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्यकटाक्ष लक्ष्मी नरसिंहस्वामिनः पूजां च करिष्यामः आयुरारोग्यैश्वर्यकटाक्ष लक्ष्मी नरसिंहस्वामिनः पूजां च करिष्यामः ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भेषं सुवर्णं सुदोर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये वस्त्राद्याः मारुत्याभरितं विघ्नं विघ्नचेतं विष्णुरामात्रमं लक्ष्मीनाथमात्मं नारायणात्मम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परम् यो नित्यवच्चवदां वदामः नारायणाय नमः ॐ महादेवाय नमः ॐ संवदाय नमः ॐ गरोदाय नमः ॐ रौद्राय नमः ॐ सर्वभूताय नमः हरये नमः ॐ पराहराय नमः ॐ चक्रिणे नमः ॐ विजयाय नमः ॐ जयवर्धनाय नमः जय नमः सर्वभूताय नमः लक्ष्मी लक्ष्मी नरसिंहस्वामिनः अष्टभराग्रे अष्टोत्तरवदनं समार्पयामि ॐ दोर्वधोर्वं तुभ्योऽस्मान् धोपमाघ्रापयामि ॐ सहस्रं वर्भवशुरमुद्वादयश्री विष्णुदेवाय अन्नो लक्ष्मीं प्रचोदयात् ॐ राजाधिराजाय प्रसन्नसायिने वैष्णवाय महाराजाय नमस्कार्य वैष्णवाय नमः कृष्णान्नकं वीर्याणि प्रवाचं यत्प्रार्थ्यवान्यम्ये रजगं श्रियास्तभयात्परगं शक्यमानस्ते दौर्गाय विष्णोरराटमसि विष्णोष्टप्तेस्त विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवेत्व तदस्य प्रियमपि बाधोयस्यां नरो यत्र देवो मदं दुर्क्रमस्य पापहरिविशेषः आजन्मकृतानां पापक्षयं दिने सालग्रामल्लावारी पापहरिविशेषः आजन्मकृतानां पापक्षयं दिने दिने श्रीलक्ष्मी नरसिंहस्वामिनः दिव्यपदाप्यदामकम् ॐ चिरञ्जीववर्धमानो भवति शतमानं भवति शतमनन्तं भवति शतायुरारोग्यकटाक्ष लक्ष्मी नरसिंहस्वामिनः कृपाकटाक्ष फलप्रसादसिद्ध्यस्तु दैवानुग्रहस्य आदिलक्ष्मी लक्ष्मी समेतस्य सिद्धिरस्तु तथास्तु दैवानुग्रहस्य मनोभीष्ट फलप्रसादसिद्धिरस्तु तथास्तु तथास्तु
ఇంకా సార్ కిందకి పైకి తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ అయితే శ్యామ గోవింద, రానపురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందన గోవింద, నవనీతేశ్వర గోవింద, హిందూ ధర్మ ప్రజా పరిషత్ ఆంధ్రప్రదేశ్ మన కృష్ణమూర్తి. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో సుమారు 3,20,00,000 రూపాయల నిధులతో గూడలి గ్రామం నుండి గుణపాడు గ్రామం వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర పీటీ రోడ్డు పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. చిట్టమూరు మండల కేంద్రమైన చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీల స్వీకరణ. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రతల పట్ల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్న మనుబోలు మండల వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ మొహసినా సుల్తాన్. గూడూరు మండలం కందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.